రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దోస్త్ మేరా దోస్త్ సాంగ్ పాడిస్తున్నారు. భారత్కు భారీ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. బ్యారెల్ చమురుపై ఏకంగా $7 డిస్కౌంట్ ఇస్తాను మిత్రమా అంటున్నారు. మరో వారంలో భారత్లో పుతిన్ పర్యటించనున్నారు. ఢిల్లీలో అడుగు పెట్టకముందే భారీ డిస్కౌంట్తో ప్రధాని మోదీని పుతిన్ ఖుషీ చేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం బ్రెంట్ రకం చమురు ధర $63 పలుకుతోంది. అంటే భారత్కు $56కే బ్యారెల్ చమురును రష్యా విక్రయించనుందన్నమాట. కొత్త ధరలతో కూడిన చమురును డిసెంబర్ నుంచే అందుబాటులోకి రానుంది. ఇండియాకు వస్తున్నందుకే పుతిన్ భారీ ఆఫర్ ప్రకటించారా? ట్రంప్ ఆంక్షలు విధించిన కంపెనీల నుంచి భారత్ చమురును ఎలా దిగుమతి చేసుకునుంది? భారత్కు చమురుతో పాటు పుతిన్ ఏ ఆఫర్లను ఇవ్వనున్నాడు? వాట్ ఈ స్టోరీ? రష్యా డిస్కౌంట్ చమురును భారత్ కొంటుందా? ట్రంప్ను కాదని పుతిన్తోనే భారత్ నడుస్తోందా? ఆంక్షలున్న కంపెనీలతో క్రూడ్ కొనడం సాధ్యమా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటనకు కౌంట్డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఢిల్లీలో పుతిన్ ల్యాండ్ కాబోతున్నారు. అయితే భారత గడ్డపై క్రెమ్లిన్ బాస్ అడుగు పెట్టకముందే మిత్రదేశానికి భారీ బంపర్ ఆఫర్ను ప్రకటించాడు. ముడి చమురు బ్యారెల్పై ఏకంగా $7 తగ్గిస్తామని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యా ఈ స్థాయిలో ఆఫర్ను ప్రకటించడం ఇదే తొలిసారి. నిజానికి బ్యారెల్పై $3 తగ్గించడమే మహాప్రసాదంగా భారత్ భావించేది. అలాంటిది ఇప్పుడు రెట్టింపు ఆఫర్తో ముడి చమురు సరఫరాకు మాస్కో సై అంటుంది. కొత్త ఆఫర్ డిసెంబర్ నుంచి భారత్ కొనుగోలు చేసే క్రూడ్ ఆయిల్ కు వర్తించనుంది. డిసెంబర్ మొదటి వారంలోనే పుతిన్ సైతం భారత్ కు పర్యటించనున్నారు. రష్యా భారత్ మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతిక సహకారంపై భారీ ఒప్పందాలు జరిగే అవకాశముందని ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. పుతిన్ భారత్ పర్యటనను ఢిల్లీ, మాస్కో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవలి కాలంలో భారత్, రష్యా దేశాల స్నేహబంధాన్ని విడగొట్టాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని భారత్పై ఒత్తిడిని పెంచుతున్నాడు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై 25% జరిమానా సుంకాలను విధించాడు. అంతకుముందే ప్రతీకారం పేరుతో మరో 25% సుంకాలను అమెరికా అధ్యక్షుడు బాదాడు. మొత్తానికి భారత్ దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాలు 50%కి చేరుకున్నాయి. భారతదేశానికి టాప్ మార్కెట్ అమెరికానే. భారత్ చేసే మొత్తం ఎగుమతుల విలువ $82,000 కోట్ల. అందులో అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల విలువ $8,650 కోట్ల. భారతీయ ఔషధాలు, మొబైల్స్, దుస్తులు, ఆభరణాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. 2025లో మొబైల్స్ ను అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం భారతే. భారత ఎగుమతులే డొనాల్డ్ ట్రంప్ కు ఆయుధంగా మారాయి. భారత్ను సుంకాలతో దారికి తెచ్చుకునే యత్నం చేశాడు. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే క్రూడ్తో ట్రంప్ ముడిపెట్టాడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారతే ఆర్థిక సాయం అందిస్తోందని ట్రంప్, అతని మంత్రులు, సహాయకులు నిత్యం భారత్పై ఆరోపణలు గుప్పించారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపకపోతే భారత్పై 350% సుంకాలను విధిస్తామని ట్రంప్ వార్నింగ్స్ ఇచ్చాడు. అయితే అక్టోబర్ తర్వాత ట్రంప్లో మార్పు వచ్చింది. భారత్పై దూషించడం తగ్గించాడు. అందుకు కారణం రష్యా నుంచి భారత్కు చమురు సరఫరాలు ఇటీవల తగ్గిపోయాయి. దీనికి కారణం తానేనని ట్రంప్ వాదించడం మొదలుపెట్టాడు. తనతో మోడీ ఫోన్ కాల్ మాట్లాడారని, రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకుంటామని హామీ ఇచ్చినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ట్రంప్కు మోడీ కాల్ చేయలేదు, అలాంటి హామీ ఇవ్వలేదు. మరెందుకు రష్యా క్రూడ్ సరఫరాలు పడిపోయాయి? ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి చమురు అంతంత మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత రష్యా భారీ డిస్కౌంట్లతో విక్రయించడంతో దిగుమతులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అక్టోబర్ ముందు వరకు బ్యారెల్పై రష్యా $5 మేర ఆఫర్ ఇచ్చింది. అక్టోబర్ తర్వాత ఈ ఆఫర్ను కేవలం $1కే పరిమితం చేసింది. అదే టైంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $63.34కు చేరింది. రష్యా మాత్రం $62కు అమ్మింది. $1 కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం కన్నా పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి మరింత సులువు. అందుకే రష్యా నుంచి సరఫరాలు తగ్గిపోయాయి.
ట్రంప్ బెదిరింపులకు రష్యా నుంచి భారత్ క్రూడ్ దిగుమతులు తగ్గిపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ లాజిక్ ను, నిజాలను ట్రంప్ అసలు పట్టించుకోడు. తన వాదనలు తాను చేసుకుంటూ వెళ్తాడు. అయితే భారత్ రష్యా సంబంధాలు మాత్రం తెగిపోలేదు. రష్యా చమురు దిగుమతులు తగ్గిపోయాయే తప్ప పూర్తిగా ఆపేయలేదు. ఆ తర్వాత 2 రష్యన్ చమురు కంపెనీలు రోస్నెఫ్ట్, లుకాయిల్ పై ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఈ 2 కంపెనీలు రష్యాకు అత్యంత కీలకమైనవి. రష్యా చమురు ఎగుమతుల్లో ప్రధాన వాటా రోస్నెఫ్ట్, లుకాయిల్దే ఉంటుంది. ఈ 2 కంపెనీలపై ఆంక్షలతో భారత్ చమురు దిగుమతులు మరింతగా పడిపోయాయి. కానీ ఆంక్షలు లేని రష్యన్ కంపెనీల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటూనే ఉంది. రష్యా కంపెనీలపై డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన తర్వాత ఆ దేశపు చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. రష్యాకు ఆదాయం కూడా పడిపోయింది. రష్యా చమురు, గ్యాస్ ఆదాయం ఏకంగా 35% తగ్గినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమను పాత మిత్ర దేశం భారత్ మాత్రమే ఆదుకోగలదని పుతిన్ భావించాడు. అందుకే చమురు విక్రయాలను ఊపందుకునేలా చేయడానికి కొత్త ఆఫర్ను ప్రకటించాడు. ఈ ఆఫర్లో భాగంగా బ్యారెల్పై ఏకంగా $7 తగ్గించాడు. అంటే ఇప్పటి వరకు బ్యారెల్ బ్రెంట్ రకం చమురును ఇతర మార్కెట్ల నుంచి భారత్ $63లకు భారత్ కొనుగోలు చేసింది. ఇప్పుడు అది కాస్త $56కే రానుంది. సెప్టెంబర్ వరకు భారత్ నిత్యం 17 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. అయితే అక్టోబర్లో ఆఫర్ ఆంక్షల కారణంగా రోజుకు 14 లక్షల బ్యారెళ్లను మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు $7 భారీ డిస్కౌంట్ ను పుతిన్ ప్రకటించడంతో చమురు దిగుమతులు రోజుకు 18 లక్షల నుంచి 19 లక్షల బ్యారెళ్లకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే రష్యా చమురును భారత్ వదులుకునే సమస్యే లేదు. చమురు ఒక్కటే కాదు, రష్యా స్నేహం కూడా భారత్ కు అత్యంత కీలకం. దశాబ్దాలుగా భారత్ కు అండగా కేవలం రష్యా మాత్రమే నిలిచింది. అమెరికాతో వ్యూహాత్మకంగా సంబంధాలు ఉన్నప్పటికీ అగ్రదేశం మాత్రం భారత్ ను దూరంగానే ఉంచింది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కు ఆయుధాలు, సాయం అమెరికా అందిస్తూ వచ్చింది. భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి దిగిన ప్రతిసారి ఉగ్రదేశానికి అమెరికా అండగా నిలిచింది. యుద్ధం చేయడం మాత్రమే తక్కువ, మిగిలిన అన్ని రకాలుగా సాయం అందించింది. ఒకానొక దశలో పాకిస్తాన్ కు మద్దతుగా భారత్పై దాడి అమెరికా కూడా సిద్ధమైంది. అలాంటి సమయంలో అమెరికా భారత్పై దాడి చేస్తే యాక్షన్లోకి తాము వస్తామని అప్పట్లో రష్యా ప్రకటించింది. దెబ్బకు అగ్రదేశం తోకముడిచింది. అందుకే భారత్ రష్యా బంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ బంధం మరింత బలంగా మారుతుందే తప్ప తెగిపోవడం లేదు. ఇప్పుడు కూడా చమురు మాత్రమే కాదు, డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీ ఒప్పందాలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా S-400 డిఫెన్స్ వ్యవస్థలను మరిన్ని భారత్ కు విక్రయించేందుకు సై అంటోంది. లేటెస్ట్ 5th జనరేషన్ కు చెందిన Su-57 యుద్ధ విమానాలను సైతం విక్రయించేందుకు రష్యా ఓకే చెప్పేసింది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ కూడా తమ వద్ద ఉన్న 5th జనరేషన్ ఫైటర్లు F-35లను భారత్ కు విక్రయించేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ టెక్నాలజీ బదిలీకి మాత్రం అగ్రదేశం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో Su-57లతో పాటు అత్యంత కీలకమైన జెట్ ఇంజిన్, స్టెల్త్ టెక్నాలజీలను కూడా మిత్ర దేశానికి ఇస్తామని పుతిన్ హామీ ఇస్తున్నాడు. ఈ జెట్ ఇంజిన్ టెక్నాలజీ అత్యంత క్లిష్టమైనది. ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు కేవలం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాల వద్ద మాత్రమే ఉంది. ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు భారత్ కు చాలా అవసరం. ఒకవైపు దేశ సరిహద్దులను పంచుకుంటున్న చైనా వద్ద 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని పాకిస్తాన్ కు కూడా ఎగుమతి చేసేందుకు చైనా సిద్ధమైంది. మనకన్నా ముందే పాక్ కు కూడా 5th జనరేషన్ యుద్ధ విమానాలు అందనున్నాయి. 5th జన్ ఫైటర్ల యాక్షన్లోకి దిగితే అడ్డుకోవడం శత్రు దేశాలకు అసాధ్యం. అవి వచ్చి దాడి చేసి వెళ్లిపోయినా రాడార్లు గుర్తించలేవు. ఇలాంటి ప్రమాదకరమైన ఫైటర్లు పాకిస్తాన్ వద్ద ఉంటే భారత్ కు ముప్పు తప్పదు. అందుకే భారత్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దేశీయంగా 5th జనరేషన్ ఫైటర్ల తయారీకి భారత్ కు అండగా ఉంటామని రష్యా హామీ ఇస్తోంది. నిజానికి హామీ ఇచ్చినట్టుగానే ఇప్పటి వరకు భారత్ పక్షాన్ని రష్యా నిలబడింది. ఆపరేషన్ సింధూర్లో విధ్వంసం సృష్టించిన బ్రహ్మోస్ సూపర్ సోనియక్ మిస్సైళ్లను రష్యా సహకారంతో తయారు చేసినవే. టెక్నాలజీ బదిలీతో పాటు అన్ని రకాలుగా భారత్ కు రష్యా సహాయం చేస్తోంది. అందుకే ఆప్త మిత్రుడికి భారత్ కూడా అండగా నిలుస్తోంది. అందులో భాగంగానే భారీగా చమురు కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించాడు. సో భారత్ ఇప్పుడు ఆ దేశం నుంచి చమురును ఎలా దిగుమతి చేసుకుంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రష్యాలో రోస్నెఫ్ట్, లుకాయిల్ మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే.
రష్యాలో మొత్తం 200 నుంచి 300 వరకు చమురు ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి. వాటిలో కేవలం 5-6 ప్రధాన కంపెనీలపై మాత్రమే అమెరికా మిత్ర దేశాల ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలు లేని 100 నుంచి 150 కంపెనీలు ఉన్నాయి. వాటి నుంచి ఇప్పటికే భారత్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ప్రధాన కంపెనీలతో పోలిస్తే ఆంక్షలు లేనివి చిన్న కంపెనీలు. వాటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువే, కానీ భారత్కు సరిపడా చమురును మాత్రం ఎగుమతి చేయగలవు.